ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరలా చాలా దేశాల్లో మరి యొక్క కరోనా కూడా విస్తరిస్తూ ఉన్నది. మన దేశంలో కూడా మరి కొన్ని చోట్ల ఈ కేసులు నమోదయ్యాయని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికి ఎక్కడా కూడా ఏ ప్రమాదం వాటిల్లకుండా ఉండాలి అంటే అందరము కూడా మరి ప్రతి క్షణం ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. మంచిదండి, ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రియులారా, ఈవేళ మన యొక్క ప్రార్థన అంశం నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణ అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. చాలా గొప్ప మరి ఈవేళ దేవుడు సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరచబడినటువంటి రక్షణ. ఈ రక్షణ రెండు విధాలుగా, ఒకటి
ఫిజికల్, భౌతిక సంబంధమైన రక్షణ. భౌతిక సంబంధమైన రక్షణ కొరకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడు. ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఇదంతా కూడా భౌతిక సంబంధమైన రక్షణ. ఈవేళ మన యొక్క వాక్య ధ్యానము ఆత్మీయ సంబంధమైనటువంటి ఆత్మల రక్షణ కొరకు దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దీన్ని సాల్వేషన్ అనే మాట జ్ఞాపకం చేస్తాం. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాట ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మరియు ఆత్మను చంపలేరక ఆత్మను దేహమును చంపువారికి మీరు భయపడండి. మరలా చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును ఇక్కడ మరి నరకములో నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడాలి. కానీ లోకస్తులు ఏం చేస్తామంటే, శారీరక సంబంధమైనటువంటి భద్రత కొరకు మనం ఎక్కువ పాటుపడుతూ ఉంటాం. కానీ దేహమునే కాదు, ఆత్మను కూడా నశింపచేసే దేవుడు ఉన్నాడు. అగ్ని ఆడదు, పురుగు చావదు. కాబట్టి ప్రభు ఈ యొక్క ఉదయకాలంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు, నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణ. ఈ లోక సంబంధమైన జీవితంలో మనము మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు అనేకమైన వాల్యుబుల్ గుడ్స్, విలువైనటువంటి సామాగ్రి సమకూర్చుకుంటాం, వాటిని సిద్ధపరచుకుంటాం. ఒక మంచి భవంతి లేక డూప్లెక్స్ హౌస్ లేక స్టేట్ బిల్డింగ్, ఆస్తులు పాస్తులు, అలాగనే చక్కటి వాహనాలు, ఇంకా వాట్ ఎవర్ వీ నీడెడ్, మనకి ఏది కావాలి, ఏది అవసరం ఉంది అనుకుంటే వాటిని ఆర్డర్ చేస్తాం, ముందుగా మనం సిద్ధపరచుకుంటాం. కానీ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేస్తే మనకు మనము సిద్ధపరచుకోలేనటువంటిది ఒకటి ఉంది. అది ఆత్మీయ సంబంధమైన రక్షణ. రక్షకుడైన క్రీస్తు ప్రభు అంటాడు, ఇదిగో నీ కొరకు, నీ ఆత్మల రక్షణ కొరకు ముందుగానే సిద్ధపరచబడి ఉంచాను. నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణ. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దైవవాక్కులు మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథములో 11వ అధ్యాయం 14వ వచనములో చూస్తున్నప్పుడు, యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగు చేశాడు. జనులకు లేక తన ప్రజలకు ఎవరు రక్షణ కలుగు చేశారు అంటే, సృష్టికర్త లేక కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన రక్షణ కలుగు చేసి ఉన్నాడు. 85వ కీర్తన 9వ వచనములో, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఆయన రక్షణ ఎవరికి ఇస్తాడు, ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే, రక్షకునికి ఎవరైతే భయపడతారో వారికట ఆయన ఇచ్చే రక్షణ, ఆయన సిద్ధపరిచిన రక్షణ సమీపముగా ఉన్నది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యెషయా గ్రంథములో 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు. మనం రక్షణ పొందుకుంటానికి, అందుకుంటానికి కారకులు మనము కాదు, నా దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, యెషయా గ్రంథములో 45వ అధ్యాయంలో 22వ వచనములో చూస్తున్నప్పుడు, బూదిగంత నివాసులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. మనం ఎవరి వైపు చూడాలి అంటే, రక్షకుడు,
సృష్టికర్త కుమారుడైన క్రీస్తు ప్రభు వైపు చూచి రక్షణ పొందాలి తప్ప లోకము వైపు చూస్తే రక్షణ లేదు. లోకము అందరి ఆశలు గతించిపోతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈవేళ మరలా మన జీవితాల తాడువే కరోనా చూచాం, మరలా స్టార్ట్ అయింది ప్రియులారా. అది ఏంటో ఎవరికి ఇంకా అర్థం కాని పరిస్థితులు. ఒకరు ప్రమాదం అంటారు, ఒకరు కాదంటారు. ఏది ఏమైనప్పటికీ మరలా లోకములో మరణము పొంచి ఉన్నది. లోకాన్ని చూస్తూ ఉన్నవా, లోకములో ఆశలు మనకు కనపడతా ఉంటాయి, లోకములో స్వార్థం కనిపిస్తూ ఉంటుంది, లోకములో మనకు అవమానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, అధికారం కనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు దేవుని వైపు నువ్వు చూస్తున్నావా, నీ కొరకు సిద్ధపరచబడిన రక్షణ నీకు కనిపిస్తుంది, నీ కొరకు సిద్ధపరిచిన రక్షకుడు నీకు కనిపిస్తాడు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నది. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో 56వ అధ్యాయములో మొదటి వచనములో చూస్తే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నేను సిద్ధపరిచాను, నీవు నా వైపు చూస్తే నీకు ఆ రక్షణ నీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు రక్షణ సిద్ధముగా ఉన్నది, సిద్ధపరిచాడు, ఆయన మనకు దయచే దేవుడు. కాబట్టి యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 17 వచనంలో అంటాడు, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకున్నాడు. రక్షణ ఆయన ఇస్తాడు, శిరస్త్రాణముగా దాన్ని ధరించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనంలో రక్షణయే నీకు ప్రాకారం. నీ ఇంటి చుట్టూ ఎంత భద్రతకు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకునే కరెంటు పెట్టుకున్నా, సెక్యూరిటీ పెట్టుకున్నా కలిగే నష్టం కలుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడట మనకు రక్షణే ప్రాకారముగా గోడగా ఆయన అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నీకు రక్షణ అను శిరస్త్రాణాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ముగింపుగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. రక్షణ పొందుటకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ ఇవ్వటానికి ఆయన మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తామో ఆ రక్షణ పొందుకుంటాం. అలా పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థనతో ఏకీభవిందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని, ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.